ఇప్పుడు వచ్చిన ప్రతి స్టాక్ ఎంట్రీ కావాలని రూల్ ఏం లేదు కదా. అంతే కదా. అవును. ఇప్పుడు సపోర్ట్ నుంచి మార్కెట్ సపోర్ట్లోకి వస్తుంది అంటే పైనుంచి కిందికి వస్తుంది యాక్చువల్గా. అవును. ఇక్కడ నుంచి కూడా ఇంకా కిందికి కూడా పోవచ్చు కదా. పోతుందా లేదా అనేది మనకి ఏవోసి చెప్తుంది. అవును. పోదా లేదా ఇక్కడ నుంచి రివర్స్ అవుతా, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది కూడా ఎంటర్ అవుతారు. ఇక్కడ నుంచి ఇంకా కిందికి పోయే ఛాన్స్ ఉంది అనుకో వదిలేస్తారు అంతే. అంటే మీకు అది ఆ నాలెడ్జ్ ఉంటే అట్లా మొబైల్లో వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రైట్. ఇప్పుడు ఏఓసి టూల్ ఇంకా కొత్తగా ఉన్న అప్డేట్స్ వచ్చినాయా? చాలా వచ్చినాయండి. మార్కెట్ బేస్ మీద మనం ఏం చేస్తున్నామంటే మార్కెట్ యొక్క ఇప్పుడు మూడు ఎట్లా ఉంది అసలు యాక్చువల్గా ఈ రోజు దీనికి కోరిలేటెడ్ ఏంటి ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ ఒకటే ఉంది అనుకో, నిఫ్టీ తోటి బ్యాంక్ నిఫ్టీ ఏంది, సెన్సెక్స్లో ఉండే 30 స్టాక్స్ నిఫ్టీలే ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి యొక్క ఓయో బిల్డప్ ఎట్లా ఉంది ఈ రోజు మార్కెట్, ఇవన్నీ సిచ్యువేషన్ మీద. మళ్ళీ సెక్టర్ బ్రెడ్త్ ఎట్లా ఉంది, మొత్తం ఓవరాల్ సెక్టర్ ఎట్లా ఉంది, ఈ బ్రెడ్త్ ఇవన్నీ తీసుకొని మనం ఏంటంటే మార్కెట్ ఈరోజు బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉందా, బేరిష్ ఉండే ఛాన్స్ ఉందా అనేది ఒకటి ఉంది. అది ఆల్రెడీ మనం ఏఓసీలని చూపిస్తాం యాక్చువల్గా. దీనికన్నా బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇంతకుముందుకు మన దగ్గర అడ్వాన్స్ ఆఫింగ్ చైన్లో మనకు చార్ట్లు ఎక్కువ ఉండేది. మన ఈ లెవెల్స్ని ప్రతి లెవెల్ని మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏదో బ్రోకర్ ప్లాట్ఫామ్లో ట్రేడింగ్ వీల్లో డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బై డిఫాల్ట్ మొత్తం చార్టింగ్లోనే వస్తుంది. చార్ట్ ఇక్కడ ఎట్లా చేంజ్ అవుతుంటే చార్ట్లు అట్లా కనిపిస్తూనే ఉంటుంది. రెండు పక్కకే అందులోనే కనిపిస్తుంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మార్కెట్లో ఇప్పుడు ఎఫ్ఐడిఏస్ ఉంటారు. ఎఫ్ఐడిఏస్ ఏం చేస్తారు, మామూలు క్లయింట్లు ఏం చేస్తారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో ఎట్లుంది, వాళ్ళు బేరిష్ ఉన్నారా బుల్లిష్ ఉన్నారా. ఎఫ్ఐఎస్ ఒకసారి బేరిష్ ఉంటారు, డిఏఎస్ వచ్చి బుల్లిష్ ఉంటారు. దీని యొక్క మార్కెట్ మీద ఎఫెక్ట్ ఏం జరగబోతుంది అది మనం అలా ఆల్రెడీ అందులో పెట్టినాం ఆల్రెడీ. దీంతోపాటు ఓవరాల్ వరల్డ్లో మొత్తంలో ఏదైతే టాప్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో వాటి యొక్క పర్ఫార్మెన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ మొత్తం వరల్డ్ మొత్తం ఆల్రెడీ ఇంటర్ కనెక్టెడ్ యాక్చువల్లీ. మనం ఇక్కడ ఇండియాలో ఉన్న మాకు ఐసోలేటెడ్ ఉంటానని లేదు, యూఎస్లో ఏమైంది మనకి ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ యొక్క మార్కెట్స్ ఇప్పుడు వాటికి మనకు ఆ టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి. అవి ఎట్లా పర్ఫామ్ చేసి ఎట్లా క్లోజ్ అయినాయి, దాని ఎఫెక్ట్ ఏమైనా మన మీద పడడానికి ఛాన్స్ ఉందా, ఇవన్నిటి కూడా మనం ట్రాక్ చేయడానికి మనం గ్లోబల్ మార్కెట్ది ప్లస్ ఎఫ్ఐడిఎస్ది ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టినాం. ఓకే, దీంతోపాటు మనం సెక్టర్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, ఇప్పుడు 14 సెక్టర్స్ మేజర్ 14 సెక్టర్స్ తీసుకున్నాం. ఆ సెక్టర్లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఐసీసీ బ్యాంకే తీసుకున్నాం అనుకున్నాం, ఐసీసీ బ్యాంక్ సెక్టర్ వచ్చి బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది. ఈ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ఈ రోజు మొత్తం డౌన్ ఉంది అనుకున్నాం, ఐసీసీ ఒక్కటే బాగా పనిచేస్తుంది అనుకున్నాం. మన ఐసీసీ బ్యాంక్ మనకు సపోజ్ సపోర్ట్లో వచ్చినా మనం ఏం చేస్తాం, ఈ రోజు దాని సెక్టర్ పనిచేస్తలేదు సరిగా, ఎందుకు దాని దగ్గర పోవడం, మనకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా. అర్థమైంది కదా. ఇప్పుడు ఒక సంబంధం చేసుకొని పోతున్నప్పుడు నెక్స్ట్ తరం వాళ్ళ పాత తరం చెక్ చేస్తాం కదా, చూస్తాం కదా. అట్లనే మనం స్టాక్స్ కూడా అట్లే చూస్తున్నాం కదా. అట్లా సెక్టర్ బేస్ మీద కూడా మనం చెక్ చేస్తాం, ఈ సెక్టర్స్ ఎట్లా పనిచేస్తుంది, దీని రిలేషన్ మళ్ళీ వచ్చి నిఫ్టీ మీద ఎట్లా పడుతుంది అట్లా చూస్తాం. అట్లా చూసి ఇవన్నీ ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి. అంటే మనం ప్రతి రూపాయి పెట్టే ముందు పెట్టుడు తర్వాత పెట్టుడు దేవుడు ఎరుగు, మనం ఈ చెకింగ్లే ఎక్కువ ఉంటాయి, ఈ ఫిల్టరేషన్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా అది ఈ ఫాల్స్ బ్రేక్అవుట్స్ చాలా మంది బోల్తా పడుతుంటారు కదా. అవునవును, మన ఈ టూల్లో తెలుస్తుందా అది? తెలుస్తాను. ఇప్పుడు బ్రేక్అవుట్స్ ఇప్పుడు సపోజ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినాను, 3 గన్మెన్స్ ఉన్నారు అనుకుందాం. 3 గన్మెన్స్ ఉంటే ఇప్పుడు మన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొద్దు సరే, ఒక బ్యారికేడ్ దగ్గర వాళ్ళు 3 గన్మెన్స్ ఉన్నారు, ఒక 10 మంది వచ్చి వీళ్ళని బ్రేక్ చేయలేరు. 100 మంది వస్తే కొద్దిసేపు అటు ఇటు జరగచ్చు, కానీ వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది, గన్మెన్స్ అవునా లేదా. కొంచెం పోతే పోవచ్చు, కానీ మొత్తం వీళ్ళని దాటుకొని అయితే పోగలుగుతారా, పోలేరు. ఆ గేట్ అయితే సెక్యూర్డ్ ఉంటుంది కదా, బార్డర్ అయితే సెక్యూర్డ్ ఉంటుంది కదా. అంతే. అంటే డేటా సపోర్ట్ లేకుండా ఏ బ్రేక్అవుట్ జరగదు, ఏ బ్రేక్ డౌన్ జరగదు. అట్లా అదే సూపర్. ఇది ఫ్రీ వెర్షన్ కూడా ఉందా మన ఏఓసి? ఫ్రీ వెర్షన్ మనం ఏంటంటే అర్థం కావడానికి కొందరికి ఇప్పుడు నాకు తెలియదు, నమ్మకం ఉండదు నిజంగా. అంటే ఎన్నో చూసి వాళ్ళు వెక్స్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ. మనం ఏంటంటే 7 days ఫ్రీ ఇస్తాం యాక్చువల్గా. ఫ్రీగా మీరు వాడుకోవాలనుకుంటే దాని లింక్ కూడా ఉంటుంది మన దగ్గర. ఆ లింక్ మనం ఇలా పోస్ట్ చేద్దాం, పిన్ చేద్దాం. 7 days వాడితే మీకు తెలుస్తుంది రియల్గా. ఇప్పుడు నేను చెప్పినాను ఒక చార్ట్ అనేది, ఇప్పుడు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్ 2 రోజులు మార్కెట్ రన్ అయితే చూడండి ఒకసారి, చూసి తెలిసిపోతుంది ఇక్కడ డేటా ఏం రన్ అవుతుంది, అక్కడ ఏం సపోర్ట్ ఇస్తుంది. ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు, నీకే నమ్మకం వస్తుంది ఫస్ట్. అట్లా సేమ్ మెయిన్ టూల్ లాగానే ఉపయోగపడుతుంది. మెయిన్ టూలే మనం ఫ్రీగా ఇస్తాం 7 days. ఇంకా దీనికి సబ్ టూల్ ఏం లేదు. అదే మెయిన్ టూల్ ని మనం ఏంటంటే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీరు ఇస్తే ఓటీపీ వస్తుంది మొబైల్ కి, దాన్ని వెరిఫై చేసుకుంటే 7 days ఫ్రీ వస్తుంది. 7 days మనం వాడుకోవచ్చు. ఏంటంటే మనకు ట్రస్ట్ బిల్డప్ కోసం అంతే. ఇప్పుడు నాలాంటి బిగినర్స్ ఉంటారు, ఇప్పుడు నేను ఇప్పుడే అనుకుంటున్నా మీరు చెప్పేది విన్నాక నాకు కూడా చేయాలని ధైర్యం వస్తుంది ఇప్పుడు. సో నేనేం చేస్తాను, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తా, ఎవరో ఒక కాల్స్ చెప్తుంటారు, మామూలుగా అయితే కాల్స్ ఇస్తారు, లేదంటే ఎస్ఎంఎస్ పంపిస్తే దాని ఆధారంగా ట్రేడ్ చేస్తుంటా. సో నేను కనుక ఏఓసి టూల్ కనుక తీసుకుంటే ఎన్ని రోజుల్లో నేను సొంతంగా చేయగలను, అంటే ఎవరి సలహాలు లేకుండా? ఇప్పుడు ఫస్ట్ ఒక ట్రైనింగ్ ఏంటంటే 1 month ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ థింగ్ వచ్చి ఫస్ట్ 10 days మనం ఏంటంటే కంప్లీట్ థియరీని
ప్రతిదీ ఏంటంటే ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. ఇప్పుడు ఓఐ చేంజ్ వాల్యూమ్ ఎట్లా దీంతో పాటు గ్రీక్స్ ఉంటాయి, డెల్టా గామా అని ఉంటుంది, ఎల్టీపీ ఉంటుంది. ఇవన్నీ ఎట్లా చేస్తాయి, ఇవన్నీ ఇంటర్లింక్లు ఎట్లా పనిచేస్తాయి, సపోజ్ ఎందుకు మార్కెట్ మూవ్ అయినా కానీ ప్రీమియం ఎందుకు పెరగవు, ఎందుకు మార్కెట్ మూవ్ అవుతున్నా ప్రీమియం ఎందుకు తగ్గదు, ప్రతి దానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. మూవ్మెంట్స్ ఎట్లా పట్టుకోవాలి, లెవెల్ నుంచి లెవెల్ డైరెక్షన్ ఎట్లా పట్టుకోవాలి, మార్కెట్ ఎప్పుడు కన్సల్టేషన్ ఉంటుంది, ఏ టైంలో కన్సల్టేషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మార్కెట్ బుల్లిష్ ఉన్నప్పుడు ఏం చేయాలి, బుల్లర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇట్లా మనకు ఒక 9 సినారీస్ ఉంటాయి. ఇవన్నీ డైరెక్షన్స్తో పాటు మొత్తం అనేది నేర్పించడానికి ఇది థియరీ తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ మనం ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తాం, లైవ్ మార్కెట్లో చేస్తాం. డేటా అక్కడ రన్ అవుతుంటుంది, ఆల్రెడీ మీకు దగ్గర థియరీ అనేది మైండ్లో ఉంటుంది, దీన్ని మనం దానికి కోరిలేట్ చేస్తాం. ఇది అయిపోయేసరికి ఒక 1 మంత్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి దీన్ని. 1 మంత్ నుంచి ఒక 3 మంత్స్ టైం లోపల, కొందరు 1 మంత్ లోపలనే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి ఈ నమ్మకంతో, ఒక్కసారి నమ్మకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ భయం, ఆ భయం తొలగించేది నమ్మకం. ఆ నమ్మకం ఏంటిది, టూల్. అది రియల్ గా పనిచేస్తున్న విషయం ఆయన చూసుకుంటాడు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. సెల్ఫ్ గా మనిషి చూసుకొని నమ్మకం వచ్చినప్పుడు విషయం వేరే ఉంటుంది. అది 1 మంత్ 3 మంత్స్ లోపల మెల్లమెల్లగా నేను అదే చెప్తున్నా, సింగిల్ లాట్ తోటి చేస్తుంటే ఒకసారి వాటర్లో దిగితే నాకు తెలుస్తుంటది. దీన్ని 10 లక్షలు 20 లక్షలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, తక్కువ అమౌంట్ తెచ్చుకొని టెస్ట్ చేయడం బెస్ట్. అంతే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ అయిన వాళ్ళే కదా ఇక్కడ చాలా మంది వస్తుంటారు, మరి వాళ్ళ లాస్ రికవరీకి ఏమన్నా అవకాశం ఉంటుంది? దానికి ఏం మందు లేదన్న, దానికి లాస్ ఎప్పుడు ఏం మందు ఇవ్వలేరా మీరు? మందు అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, నేను ఇంత ముందు అదే చెప్తున్నాను, మందు అంటే ఎట్లుంటుంది అంటే రికవరీ కోసం అని మైండ్ వచ్చింది అనుకుందాం. మీ మాట ఎట్లుంటుంది అంటే, రికవరీ అయిన తర్వాత నేను మార్కెట్ నుంచి వదిలేసి వెళ్ళిపోతా అంటారు. అవును, అంటే రికవరీ అయ్యేంత వరకు ఉండాలంటే రికవరీ చేయడానికి ఉన్న నాలెడ్జ్ కావాలి కదా ఫస్ట్. అవునా కదా. ఇప్పుడు మార్కెట్కి ఏంటంటే మీరు 1000 రూపాయలు ఇచ్చిండొచ్చు, కొందరు 10 లక్షలు ఇచ్చిండొచ్చు, కొందరు 1 కోటి రూపాయలు కూడా ఇవ్వచ్చు. అవునా కదా. మీ మార్కెట్కి ఇచ్చేసిండ్రు, అది ఇప్పటి నుంచి ఇవ్వకండి. ఇప్పుడు మీరు 1 కోటి రూపాయలు మార్కెట్కి ఇవ్వగలిగారు అంటే 1 కోటి రూపాయలు మార్కెట్ నుంచి తీసుకునే కెపాసిటీ కూడా మార్కెట్కి ఇచ్చే కెపాసిటీ కూడా ఉంటుంది కదా. అవునా లేదా. అది తీసుకుని ఎట్లా తీసుకొని ఆలోచించండి, అంతే తప్పించి. కానీ పోయిందానే ఆలోచన అనుకుందాం మైండ్ లో, మీరు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళిపోలేరు. మార్కెట్ పోనీయదు, మార్కెట్ కాకపోతే మీరు తక్కువ ఫీజు ఇచ్చింటారు, కొందరు ఎక్కువ ఫీజు ఇచ్చింటారు, అంతే. ఇప్పుడు మీరు మార్కెట్ నుంచి ఎట్లా తీసుకోవాలనే దానికోసమే ఆలోచించండి, అంతే. ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, దేవుడిని మీరు సైకిల్ అడిగారు, ఆయన స్కూటర్ ఇస్తాడు, వద్దంటారా మీరు? వద్దన్నారు కదా. ఇప్పుడు మార్కెట్ మీరు ఇప్పుడు సైకిల్ పైసలు అంతా ఇచ్చిర్రు, దేవుడు ఏమంటే స్కూటర్ ఇస్తాడు, కార్ ఇస్తాను, అంతే కదా. ఇప్పుడు నువ్వు నా సైకిల్ పోయింది సైకిల్ వరకే ఆలోచిస్తావు, అవునా కదా. ఇప్పుడు మార్కెట్కి ఎక్కువ ఇచ్చే కెపాసిటీ ఉన్నప్పుడు ఆ స్కిల్ ఏదో నేర్చుకోరాదు. సూపర్, అదే నేను చెప్తున్నా, అంతే, వేరేం లేదు. రైట్. ఇప్పుడు మార్కెట్ సైడ్ వేవ్ లో ఉందనుకోండి, ఆ టైంలో ఎంట్రీ తీసుకోకుండా ఇది ఆపుద్దాం మన టూల్. నేను చెప్పిన ఇప్పటిదాకా మీరు గమనించలేదు, 9 సినారీస్ ఉంటాయి మన దగ్గర. మార్కెట్ బేరిష్ ఉండొచ్చు, బుల్లిష్ ఉండొచ్చు. బేరిష్ ఏ కండిషన్ లో బేరిష్ అవుతుంది, సపోర్ట్ వీక్ అయితే బేరిష్ అవుతుంది, రెసిస్టెన్స్ వీక్ అయితే కూడా బేరిష్ అవుతుంది. 2 బేరిష్ కావచ్చు, అది బ్లడ్ బాత్ సిచ్యువేషన్. ఆ టైంలో కూడా మనం ఏం చేయాలి, ఆ టైంలో అసలు కాలు గురించి మర్చిపోవాలి. చాలా మంది ఏం ఆలోచిస్తారు, మార్కెట్ ఇంత పడింది, ఇంతకన్నా ఇంకా పడుతుందా అనుకుంటారు. నువ్వు పండితుడా ఏమన్నా, ఆ డేటా ఉంది అక్కడ. డేటా ఏం చెప్తుంది, నువ్వు ఫస్ట్ కాల్ సైడ్ ఎంటర్ కాకని చెప్తుంది. మార్కెట్ సైడ్ వేస్ ఉంది, సైడ్ వేస్ ఉన్నప్పుడు ఏం చేసేది లేదు యాక్చువల్ గా. సైడ్ వేస్ మొత్తం దినమంతా ఉండదు, 1 గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, తెలుస్తుంది. ఆ కలర్ కోడింగ్ కూడా ఉంటుంది మన దగ్గర.